మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. అయ్యప్ప స్వాములు మాల ధరించిన కాంచి తీసుకోవాల్సిన దీక్షా నియమాలు ఏంటిది, వాళ్ళు పాటించవలసిన నియమాలు కొంచెం మాకు. అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములందరూ కూడా ఇరు సంధ్యలు తలస్నానం చేయాలి, పొద్దున్నే లేవాలి. తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి 6 లోపల ప్రాంతాన్ని బ్రహ్మకాలం అంటారు, బ్రహ్మీ ముహూర్తం అంటారు. ఈ బ్రహ్మకాలంలో మనం సూర్యోదయం కంటే లేచి మన కాలకృత్యాలను కూడా నిర్వర్తించుకొని తలస్నానం చేసి పూజకు సిద్ధంగా ఉంటాం. అంటే సూర్యోదయానికి ముందే మనం ఈ యొక్క పూజా సమయంలో ఇవన్నీ కూడా స్వామివారి సేవలో ఉంటాం. కాబట్టి ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే పనులు చేస్తారో అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మనం దీక్ష పాటిస్తాం కాబట్టి ఈ దీక్షలో నిష్ఠ నియమాల్లో ప్రప్రథమైనది అదన్నమాట. స్వామివారి యొక్క నామ సంకీర్తన ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండాలి. స్వామి శరణం అయ్యప్ప శరణం అని అనుకుంటూ ఉండాలి ఈ మాల ధరించిన స్వాములు. ఇక్కడ మాల ధరించిన తర్వాత కామము, క్రోధము, లోభం అనే యొక్క మదం, ఆశ్చర్యం ఇవన్నిటిని కూడా వదిలిపెడుతూ ఉంటాం. కాబట్టి గొడవలకి, తగాదాలకి దూరంగా ఉండాలి. సివిల్లో ఉన్న స్వాములందరినీ కూడా స్వామి అనే సంబోధిస్తూ ఉండాలి. అమ్మ నాన్ని పూజించవచ్చు, అమ్మకి నాన్నకి నమస్కారం చేయొచ్చు ఈ దీక్షలో. అట్లా అదేవిధంగా ఆ యొక్క చెడు భావాలకి, చెడు గుణాలకి దూరంగా ఉండాలి. ఒక్క పూట భోజనం చేయాలి, మధ్యాహ్నం పూట భోజనం చేయాలి. అది కూడా భోజన సమయం కూడా 11:30, 12 లోపు నుంచి 3 లోపు ప్రాంతాన్ని ఆ యొక్క భిక్ష మనం ఆ యొక్క భోజనం చేయాలి. అదేవిధంగా సాయంత్రం 5 తర్వాత మళ్ళీ తలస్నానం చేసి ఈ మధ్యలో మన యొక్క వృత్తి వ్యాపారం ఏమున్నా కూడా మనం ఆచరించవచ్చు. మన యొక్క వృత్తి కూడా మనకు ఆచరించుకోవచ్చు. అలాగే ఈ యొక్క దీక్షలో భూశయనం అంటారు. భూశయనం అంటే కింద పడుకోవడం, చాప వేసుకొని అసలు మామూలు కటిక నేల మీద కూడా పడుకునే వాళ్ళు ఉంటారు. పడుకుంటే పడుకోవచ్చు, చాప వేసుకోవచ్చు. అట్లాగే ఈ యొక్క సాయంత్రం పూట కూడా అల్పాహారం తీసుకోవాలి. అంటే లైట్గా ఉండే టిఫిన్, ఇడ్లీ, అలాగే పూరి అలాంటివి తీసుకోవాలి. చాలామంది కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వంటి పదార్థాలు వాడతారు. ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి. వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, మసాలా వంటి పదార్థాలు మనకి కామ, క్రోధ, లోభ యొక్క గుణాలని పెంచుతాయి. కాబట్టి ఆ యొక్క ఆహారాన్ని మనం ఆ యొక్క సాత్విక ఆహారం అంటారు. అంటే ఉప్పు కారం తగ్గించి కూరగాయల భోజనం చేయడం ఈ సాత్విక ఆహారం. ఈ సాత్విక ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వంటి పదార్థాలు వాడకుండా మనం ఈ దీక్షలో సహకరిస్తే ఈ యొక్క 40 రోజులు కూడా మన బాడీ మనకి సహకరిస్తుంది. అలాగే చెప్పులు వేయకుండా ఈ దీక్షలో మనం ఉంటాం. మనం ఎందుకు అంటే మనం ఆ 40 రోజులు మనం ఆ శబరి యాత్ర చేసేటప్పుడు మనకి కొంచెం కాళ్ళకి అంతా కూడా కొండలు కాబట్టి, కొండ గుట్టలు కాబట్టి పుచ్చుకుంటాయి. కాబట్టి ఈ 40 రోజులు నువ్వు చెప్పులు లేకుండా నువ్వు ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు స్వామి దగ్గర సులువుగా వెళ్ళగలవడానికి అని చెప్పి ఒక మార్గం. అదేవిధంగా నల్ల దుస్తులు ధరించాలి. మాల ధరించిన ప్రతి ఒక్కరు కూడా నల్ల దుస్తులు ధరించాలి. ఎందుకంటే దరిద్రాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి నా భక్తుని నువ్వు శని దేవుడా నువ్వు వాళ్ళని కాపాడు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పి స్వామి ఆ యొక్క వరం ఇచ్చాడు. కాబట్టి ఆ నల్ల దుస్తులే మనం ధరిస్తే ఏ దరిద్రం కూడా మన దగ్గరికి రాదు. కాబట్టి మనం పొద్దునంతా కూడా మనం అదే అనుభవిస్తాం. పొద్దునే లేచి చన్నీళ్ళ స్నానం చేసి అలాగే నల్ల దుస్తులు ధరించి ఒక పూట భోజనం చేసి ఒక సన్యాసి ఎలా అయితే ఉంటాడో మనం కూడా అలా ఈ యొక్క దీక్షలో ఉంటాం. కాబట్టి ఆ నిష్ఠ నియమంతో మనం స్వామివారి యొక్క అనుగ్రహం అయి ఉంటాం. కాబట్టి స్వామి దర్శనానికి అనుకూలంగా ఈ దీక్ష ఉంటుంది. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు ఇరుముడి కట్టుకున్న కాంచి శబరి యాత్ర చేసేంత వరకు తీసుకోవాల్సిన నియమాలు ఏంటిది, దానికి తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, మా స్వాములకు కొంచెం వివరించగలుగుతారు? అయ్యప్ప స్వామి శబరిమలైకి వెళ్ళేటప్పుడు ఇరుముడి కట్టుకుని బయలుదేరిన దగ్గర నుంచి నిష్ఠ నియమాలు. ఆ ఇరుముడి కట్టుకునే స్వామి గురుస్వామితో కట్టించుకుంటారు. ఆ గురుస్వామితో కట్టించుకున్నప్పుడు స్వామి ఆ యొక్క ఇరుముడిలో నెయ్యి పోస్తారు. ఆ నెయ్యి పోసేటప్పుడు గురుముఖ దీక్షగా నెయ్యి పోసి ఆ స్వామిని ఆత్మగా తయారు చేస్తారు. ఈ ఆత్మని పరమాత్మకి ఇవ్వడం కోసం ఈ దీక్ష 40 రోజులు కూడా ఆ స్వామి మాల ధరించిన స్వామి 40 రోజులు కూడా మాల ధరించి దీక్ష చేస్తారు. ఆ దీక్షలో కామ, క్రోధ, లోభ, మోద, మదం, ఆశ్చర్యం అనే 18 గుణగణాలు ఉంటాయి. ఆ గుణగణాలని స్వామి వీడి
ఆ స్వామి దీక్షకు అనుగుణంగా అంటే తమో గుణం అలాగే తేజోగుణం సత్వగుణం అనే 3 గుణములు కలిగి ఉండి స్వామి ఇలా కూర్చొని ఉంటాడు. ఈ ముద్ర చిన్ముద్ర అంటే స్వామి కామము క్రోధం అనేది మూసేసి సత్వగుణం తమోగుణం తేజోగుణం ఈ 3 గుణములు కలిగి నా దగ్గరికి రాని స్వామి మనకి పిలిచాడు. ఆ పిలిచినప్పుడు మనం ఆ మెడకాయ వంచి స్వామికి మనం మాల ధరించి స్వామికి 40 రోజులు దీక్ష మనం ఆ దీక్ష చేస్తాం. ఈ 40 రోజులు దీక్ష చేసి ఆ ఇరుముడి కట్టే గురుస్వామి సహాయంతో మనం ఇరుముడి కట్టించుకొని ఆ ఇరుముడిలో వేసే పదార్థాలన్నీ కూడా స్వామికి వెళ్తాయి. ముందు ఇరుముడి అంటే 2 ముడులు, ఒకటి స్వామికి, ఒకటి ఆ దీక్ష చేసుకున్న స్వామికి. ఆ స్వామి చేసే ఇరుముడు, ఆ స్వామికి ఇచ్చే ఇరుముడిలో నెయ్యి, కొబ్బరికాయ, అలాగే కాసిన బియ్యం, అలాగే స్వామికి అభిషేక ద్రవ్యాలు గంధము, పసుపు, కుంకుమ, అమ్మవారి సామాగ్రి అన్నీ కూడా దానిలో వేస్తారు. అలాగే 2 కొబ్బరికాయలు వేస్తారు. ఒకటి శరణ్ గుర్తు దగ్గర కొట్టడానికి, ఒకటేమో స్వామి 18వ బడి దగ్గర కొట్టడానికి, ఒకటి కన్నెమూల గణపతి ఓం గణేష్ మహారాజ్కి జై అంటారు. కాబట్టి మన కన్నెమూల గణపతికి మనం దర్శిస్తే మన యొక్క యాత్ర సఫలీకృతం అవుతుందని కన్నెమూల గణపతికి కూడా ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి మనం వెళ్తాం. అట్లాగే ఆ స్వామి 18వ బడి దగ్గర కూడా ఒకటి కొబ్బరికాయ ఉంది. ఆ 3 కొబ్బరికాయలు కూడా మనకి ఆ యొక్క ఇరుముడిలో ఉంటాయి. అలాగే బియ్యం, ఆ స్వామికి మనకి పంబా సద్యలో స్వామికి మధ్యలో ఆకలి వేస్తే అని చెప్పి స్వామికి కూడా బియ్యం ఉంటాయి. అది వండుకొని తినే ఇది ఇప్పుడు లేదు, ఇది వరకు రోజుల్లో ఉండేది. ఆ బియ్యం మాత్రం స్వామికే సమర్పిస్తున్నారు అందరూ కూడా. చాలామంది కూడా వెళ్ళి అయ్యప్ప యొక్క శబరిమలలో హుండీలు ఉంటాయి, ఆ బియ్యం హుండీలో ఆ హుండీలో పోసేస్తున్నారు. అన్నదానం జరుగుతుంది, అది కూడా ఒక మంచి కార్యక్రమం. అలాగే ఈ యొక్క స్వామి ఇరుముడి కట్టే బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఆ ఇరుముడి కన్యస్వామి అయితే ఇరుముడి ముట్టుకోవడానికి ఆస్కారం ఉండదు, దింపడానికి ఎత్తడానికి ఆస్కారం ఉండదు. గురుస్వామి సహాయంతో 5 సార్లు కానీ 6 సార్లు కానీ గురుస్వామి అంటారు, పేరు స్వామి అంటారు. కాబట్టి ఆ 5వ సంవత్సరం తీసుకున్న స్వామికి మాత్రమే ముట్టుకునే అర్హత ఉంది. ఆ స్వామి సహాయంతో దింపడం పెట్టడం ఇవన్నీ ఉంటాయి. అలాగే ట్రైన్కి వెళ్తే ట్రైన్కి వెళ్ళడం, లేదంటే బస్సుకి వెళ్తే బస్సు పైన కడతారు ఆ ఇరుముడి. ఆ ఇరుముడులు చాలా పవిత్రంగా చూసుకుంటూ ఉండాలి. మనం ఎంత పవిత్రంగా చూస్తున్నామో స్వామికి మనం ఎలా అయితే పొద్దున సాయంత్రం హారతి తీసుకుంటామో ఆ యొక్క ఇరుముడికి కూడా పొద్దున సాయంత్రం హారతి ఇవ్వాలి. అట్లాగే మనం శబరిమల వెళ్ళేటప్పుడు పంబా నదిలో ఆ ఇరుముడి దింపుతారు, గురుస్వామి మన మీద పెడతారు, ఆ తల మీద పెట్టి మనం మళ్ళీ పంబ దగ్గర పంబాలో స్నానం చేసి మళ్ళీ పంబా నదిలో ఆ యొక్క ఇరుముడి ఇప్పి కన్నెమూల గణపతి కొబ్బరికాయలు తీసి జోల సంచిలో వేసి మళ్ళీ ఇరుముడి కట్టి మనం వెళ్తాం. ఈ అయ్యప్ప స్వామి దీక్షలో ఇరుముడి అంటే చాలా పవిత్రమైన కార్యక్రమం. హారతిలో మనం స్వామికి ఇచ్చి హారతి ప్రకారంగా హారతిలోనే మనం ఇప్పి మళ్ళీ హారతితోనే మనం వెళ్తున్నాం. అంటే జ్యోతిస్వరూపుడు అయ్యప్ప. కాబట్టి ఆ యొక్క జ్యోతి ఎలా అయితే వెలుగుతుందో మన జీవితాలు కూడా వెలగాలని ఈ యొక్క శబరి యాత్రకి అర్థం. అట్లాగే స్వామి యొక్క అంటే 18 సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ 18 సంవత్సరాల్లో మనం కామ, క్రోధ, లోభం, మోదం అనే 18 చెడు భావాలను వదిలేసి మంచి భావాలను తీసుకొని 18 సంవత్సరం నారీకేల యాత్ర అంటారు. అంటే కొబ్బరి చెట్టు ఎంత పవిత్రంగా ఉంటుందో, కొబ్బరికాయ ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ దీక్ష చేసిన స్వామి అంత పవిత్రమవుతుంది. ఈ యొక్క యాత్రకి ఆ పరమార్థం అదండి.